ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన అవ్వ ఉండేది. ఆమె చేతి వంటకు ఊరంతా పేరు. ముఖ్యంగా అవ్వ చేసే నత్తల కూరంటే చాలా ప్రసిద్ధి. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన ఒక యువకుడు, అవ్వా అవ్వా, నువ్వు చేసిన నత్తల కూర చాలా రుచిగా ఉంటుందట, నాకు కూడా చేసి పెట్టవా అని అడిగాడు. అవ్వ నవ్వుతూ, చేసి పెడతాను బాబు, కానీ ముందుగా నత్తలు పట్టుకునిరా అంది. యువకుడు చెరువుకు వెళ్ళి చాలా కష్టపడి నత్తలు పట్టుకొని తీసుకొచ్చాడు. అవ్వ వాటితో ఒక అద్భుతమైన కూర వండింది. సువాసనతో ఇల్లంతా పరిమళించింది. తినే సమయానికి అవ్వ చిన్న గిన్నెలో కూర పెట్టి యువకుడికిచ్చింది. యువకుడు ఆశ్చర్యపడి, అవ్వ, నేనంత కష్టపడ్డాను, ఇంత కొద్దిగా ఎందుకు అన్నాడు. అప్పుడు అవ్వ నవ్వుతూ చెప్పింది, బాబూ, నత్తలు నెమ్మదిగా నడుస్తాయి కదా, అలాగే కష్టం చేసి వచ్చిన ఫలితం కూడా నెమ్మదిగా కొద్దిగా వస్తుంది. కష్టం విలువ తెలుసుకోవటానికే ఇది అన్నది.